మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, సింగయ్య మృతికి గల కారణం జగన్మోహన్ రెడ్డి కారే. అదేమీ ఫేక్ వీడియో కాదు, అది ఒరిజినల్ వీడియోనే. అంత స్పష్టంగా కనబడుతున్నా సరే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, సాక్షి ఛానల్లో కొంతమంది మేధావులు పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి ఈ యాంగిల్ ఎందుకు వచ్చింది, ఈ యాంగిల్లో ఎందుకు తీశారు, ఇలాగే ఎందుకు తీశారు, అది క్లియర్గా కనబడుతుంది మార్పుడు అని చెప్పేసి అని రకరకాల ఉపన్యాసాలన్నీ చెప్పుకొచ్చారు. ఇవాళ ఫోరెన్సిక్స్ నివేదిక బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా అది మార్పుడు వీడియో కాదు, ఏ వీడియో కాదు, అది ఒరిజినల్ వీడియోనే. జగన్మోహన్ రెడ్డి కారు తొక్కడం వల్ల సింగయ్య చనిపోయాడని చెప్పేసి అని స్పష్టమైన నివేదిక బయటకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి వార్త ఏంటని చదివిన విత్తం చూడండి. తొక్కి చంపింది జగన్ కారే, సింగయ్య మృతి ఘటనపై వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్లే, మార్ఫింగ్ చేసిన ఆధారాలు లేవు, ఫోరెన్సిక్స్ నివేదిక స్పష్టీకరణ. దీంతో జగన్ ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకుల నోళ్లకు తాళం, బాబు కల్పిత మరణ దృశ్యమన్న రోతపత్రిక రాతలకు చిక్కు. మొన్న సాక్షిలో ఒక పెద్ద హెడ్లైన్ పెట్టి ఒక న్యూస్ కూడా రాసుకొచ్చారు. కల్పితం, ఒక ఫేక్ వీడియో, చాలా రకరకాలుగా రాసుకొచ్చారు. నేను దానిపైన వీడియో కూడా చేశా. దాని గురించి 1న జగన్ క్యాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ, అదే రోజున కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక సమర్పణ, జగన్ కారుకు ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి. ఏమంటే అంత స్పష్టమైన వీడియో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే దాన్ని అని చెప్పేసి అని ప్రచారం చేశారు. ఇవాళ ఫోరెన్సిక్ నివేదిక స్పష్టంగా అది కాదు, ఒరిజినల్ వీడియో అని చెప్పేసి అని ఒక నివేదిక బయటకు వచ్చింది. ఇవాళ వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడతారనుకుంటున్నారా? ఇవాళ కానీ రేపు కానీ ఇక ఈ సింగయ్య అంశం గురించి మాట్లాడితే ఒట్టరు. ఇప్పుడు ఏదో ఒకటి అర్జెంటుగా డైవర్ట్ చేయాలి. మీకు ఇంకొక దరిద్రం ఏంటంటే అంత స్పష్టంగా కనబడుతుంది కదా, ఏ వీడియోకి ఒరిజినల్ వీడియోకి మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. వైసీపీ నాయకుల్లో ముఖ్యంగా మా రోజా దాని ముందు వెనకాతల వీడియో అడిగిందండి. అంటే ప్రమాదానికి ముందు వీడియో ఏది, ప్రమాదానికి వెనకాతల వీడియో ఏదని చెప్పేసి అని మాట్లాడుకుంటూ వచ్చారు. మేము ఆ రోజే చెప్పాం, జగన్మోహన్ రెడ్డికి తెలుసు సింగయ్యని తొక్కేసినన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు తెలుసు. కానీ తన కార్యక్రమంలో భాగంగా తన ముందుగా రచించుకున్న ప్లాన్ ఏదైతే ఉందో, పథకం ఏదైతే ఉందో, జనానందరినీ పోగేసుకున్నాడు కదా, సమీకరణం చేశాడు కదా, మళ్ళీ లేట్ అయితే వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. ఇక్కడ తొక్కేసాం కరెక్టే, తొక్కేసామని చెప్పిన ఇక్కడ ఆగిపోతే అక్కడ జనం వెళ్ళిపోతారు. ఇక్కడ మనం బలం చూపించుకోవాలి. బలం చూపించుకోవాలంటే ఇక్కడ మనం ఆగకూడదు, పోతూ ఉండాలి. పోతూ ఉంటే మన జనం అలా వస్తూ ఉంటారు. కాబట్టి తొక్కేసిన సింగయ్యని పక్కగా పడేసి డివైడర్ మధ్యలో వదిలేసి ఏమాత్రం కనికరం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పైగా కోర్టులో నిన్న వాదనలు వినిపించేటప్పుడు కూడా కోర్టుకి ఏమని చెప్పారు చెప్పనా, డ్రైవర్ తప్పైతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అందులో ప్రయాణించే వ్యక్తులు ఏం చేస్తారని మాట్లాడారు. కోర్టులో కూడా అది ఏ వీడియో అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పలా. జగన్మోహన్ రెడ్డికి రిటర్న్లో వచ్చేటప్పుడు తెలుసు అంటే ఎవడన్నా నమ్ముతాడా? తన కారు కింద పడిన వ్యక్తి అసలు ఏమీ జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియదంట. రిటర్న్లో చెప్పారంటే ఎవరో వాళ్ళ నాయకులు. మరి కారులో ఉన్న వ్యక్తులు ఏం చేశారు? అందుకే చెప్పేది మిమ్మల్ని అబద్ధాలకు మారిపోయారు అని చెప్పేసి. అందుకే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి నోట నిజం ఉండదు. ఎప్పటివరకు స్పందించాడా సింగయ్య అంశం పైన? ఈరోజు మళ్ళీ ఒక కొత్త ప్రచారం తీసుకొస్తారు, డైవర్ట్ చేస్తారు. ఇంక ఈ అంశాన్ని వదిలేస్తారు. ఇప్పుడు ఎలాగ మహాన్యూస్ పైన దాడి ఎలాగో వైరల్ కంటెంట్ కాబట్టి, కాస్త ట్రెండింగ్లో ఉన్న వార్త కాబట్టి ఇంక దీన్ని వదిలేసి దానిపైన పడతారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారంటే నిన్న మొన్న మాట్లాడిన వ్యక్తులు ఎవ్వరు కూడా మాట్లాడరు. అయ్యేశ్వర్ గారు కావచ్చు, మేధావి ఆ కాశ్మీర్ కొత్తిమీర కారంగోడి ఆడి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. అది రకంగా ఆ ఒరిజినల్ అలా ఎలా తీస్తారు దాన్ని అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. నేను అందుకే చెప్తా ఉంటాను, ఇలా మేధావులు కాదు, పరమ భూకేదవులు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, సింగయ్య మృతికి గల కారణం జగన్మోహన్ రెడ్డి కారే. అదేమీ ఫేక్ వీడియో కాదు, అది ఒరిజినల్ వీడియోనే. అంత స్పష్టంగా కనబడుతున్నా సరే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, సాక్షి ఛానల్లో కొంతమంది మేధావులు పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి ఈ యాంగిల్ ఎందుకు వచ్చింది, ఈ యాంగిల్లో ఎందుకు తీశారు, ఇలాగే ఎందుకు తీశారు, అది క్లియర్గా కనబడుతుంది మార్పుడు అని చెప్పేసి అని రకరకాల ఉపన్యాసాలన్నీ చెప్పుకొచ్చారు. ఇవాళ ఫోరెన్సిక్స్ నివేదిక బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా అది మార్పుడు వీడియో కాదు, ఏ వీడియో కాదు, అది ఒరిజినల్ వీడియోనే. జగన్మోహన్ రెడ్డి కారు తొక్కడం వల్ల సింగయ్య చనిపోయాడని చెప్పేసి అని స్పష్టమైన నివేదిక బయటకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి వార్త ఏంటని చదివిన విత్తం చూడండి. తొక్కి చంపింది జగన్ కారే,
సింగయ్య మృతి ఘటనపై వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్లే, మార్ఫింగ్ చేసిన ఆధారాలు లేవు, ఫోరెన్సిక్స్ నివేదిక స్పష్టీకరణ. దీంతో జగన్ ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకుల నోళ్లకు తాళం. బాబు కల్పిత మరణ దృశ్యమన్న రోతపత్రిక రాతలకు చెక్కు. మొన్న సాక్షిలో ఒక పెద్ద హెడ్లైన్ పెట్టి ఒక న్యూస్ కూడా రాసుకొచ్చారు. కల్పితం, ఒక ఫేక్ వీడియో, చాలా రకరకాలుగా రాసుకొచ్చేవారు. నేను దానిపైన వీడియో కూడా చేశా. దాని గురించి 1న జగన్ క్యాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. అదే రోజున కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక సమర్పణ. జగన్ కారుకు ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి. ఏమంటే అంత స్పష్టమైన వీడియో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే దాన్ని అని చెప్పేసి అని ప్రచారం చేశారు. ఇవాళ ఫోరెన్సిక్ నివేదిక స్పష్టంగా అది కాదు, ఒరిజినల్ వీడియో అని చెప్పేసి అని ఒక నివేదిక బయటకు వచ్చింది. ఇవాళ వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడతారనుకుంటున్నారా? ఇవాళ కానీ రేపు కానీ ఇక ఈ సింగయ్య అంశం గురించి మాట్లాడితే ఒట్టు. ఇప్పుడు ఏదో ఒకటి అర్జెంటుగా డైవర్ట్ చేయాలి. మీకు ఇంకొక దరిద్రం ఏంటంటే అంత స్పష్టంగా కనబడుతుంది కదా, ఏ వీడియోకి ఒరిజినల్ వీడియోకి మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. వైసీపీ నాయకుల్లో ముఖ్యంగా మా రోజా దాని ముందు వెనకాతల వీడియో అడిగిందండి. అంటే ప్రమాదానికి ముందు వీడియో ఏది, ప్రమాదానికి వెనకాతల వీడియో ఏదని చెప్పేసి అని మాట్లాడుకుంటూ వచ్చారు. మేము ఆ రోజే చెప్పాం, జగన్మోహన్ రెడ్డికి తెలుసు సింగయ్యని తొక్కేసినన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు తెలుసు. కానీ తన కార్యక్రమంలో భాగంగా తన ముందుగా రచించుకున్న ప్లాన్ ఏదైతే ఉందో, పథకం ఏదైతే ఉందో, జనాలందరినీ పోగేసుకున్నాడు కదా, సమీకరణం చేశాడు కదా. మళ్ళీ లేట్ అయితే వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. ఇక్కడ తొక్కేసాం కరెక్టే, తొక్కేసామని చెప్పిన ఇక్కడ ఆగిపోతే అక్కడ జనం వెళ్ళిపోతారు. ఇక్కడ మనం బలం చూపించుకోవాలి. బలం చూపించుకోవాలంటే ఇక్కడ మనం ఆగకూడదు, పోతూ ఉండాలి. పోతూ ఉంటే మన జనం అలా వస్తూ ఉంటారు. కాబట్టి తొక్కేసిన సింగయ్యని పక్కగా పడేసి డివైడర్ మధ్యలో వదిలేసి ఏమాత్రం కనికరం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పైగా కోర్టులో నిన్న వాదనలు వినిపించేటప్పుడు కూడా కోర్టుకి ఏమని చెప్పారు చెప్పనా, డ్రైవర్ తప్పైతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అందులో ప్రయాణించే వ్యక్తులు ఏం చేస్తారని మాట్లాడారు. కోర్టులో కూడా అది ఏ వీడియో అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పలా. జగన్మోహన్ రెడ్డికి రిటర్న్లో వచ్చేటప్పుడు తెలుసా అంటే ఎవడన్నా నమ్ముతాడా? తన కారు కింద పడిన వ్యక్తి అసలు ఏమీ జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియదంట. రిటర్న్లో చెప్పారంటే ఎవరో వాళ్ళ నాయకులు. మరి కారులో ఉన్న వ్యక్తులు ఏం చేశారు? అందుకే చెప్పేది మిమ్మల్ని అబద్ధాలకు మారిపోయారు అని చెప్పేసి. అందుకే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి నోట నిజం ఉండదు. ఎప్పటివరకు స్పందించాడా సింగయ్య అంశం పైన? ఈరోజు మళ్ళీ ఒక కొత్త ప్రచారం తీసుకొస్తారు, డైవర్ట్ చేస్తారు. ఇంక ఈ అంశాన్ని వదిలేస్తారు. ఇప్పుడు ఎలాగ మహాన్యూస్ పైన దాడి ఎలాగో వైరల్ కంటెంట్ కాబట్టి, కాస్త ట్రెండింగ్లో ఉన్న వార్త కాబట్టి ఇంక దీన్ని వదిలేసి దానిపైన పడతారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు అంటే నిన్న మొన్న మాట్లాడిన వ్యక్తులు ఎవ్వరు కూడా మాట్లాడరు. అయ్యేశ్వర్ గారు కావచ్చు, మేధావి ఆ కాశ్మీర్ కొత్తిమీర కారంగోడి ఆడి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. అది రకంగా ఆ ఒరిజినల్ అలా ఎలా తీస్తారు దాన్ని అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. నేను అందుకే చెప్తా ఉంటాను, మేధావులు కాదు, పరమ భూకేదవులు.